ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. వెల్కమ్ టు సిరీస్ టీవీ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. సో 10 ఏళ్ల తర్వాత చాలా రోజులకు ఒక తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. అది పల్లెటూళ్ళ స్థాయి నుంచి పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు సెగంటుకుంది. సో గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం, తెలంగాణ కోసం ఏ విధంగా అయితే కొట్లాడిలో అన్ని పార్టీల నేతలు, అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, బీసీ జేఏసీలు, ఇతర జేఏసీ అన్ని కలిసి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు. సో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పరిపాలించుకున్న రాష్ట్రంలో మా వాటా మాకు ఖచ్చితంగా దక్కాల్సిందే, మేమెంతో మాకంతా అనే ఒక నినాదంతో బీసీలు అన్ని సంస్థలన్నీ ఏకమై బీసీ జేఏసీ ఏర్పాటు చేసి రీసెంట్గా బీసీ బంద్కు పిలుపునిచ్చింది. దాన్ని పూర్తిగా అన్ని పార్టీలు దగ్గర తీసుకొని సక్సెస్ఫుల్గా నడిపించినాయి. సో దీనిలో ప్రధానంగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, బీసీ సంఘాలు ఎవరిపైన యుద్ధం ప్రకటించలు, దీనికి ఎవరు ఆన్సర్ ఇవ్వాలనే ఒక ప్రశ్న మాత్రం ప్రత్యేకంగా ఉత్పన్నమవుతుంది. దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏంటి, బీసీలకు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీసీ జేఏసీ కన్వీనర్, అలాగే తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అధ్యక్షులు కొండదేవయ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. సో మనం ప్రధానంగా ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు రీసెంట్గా జరిగిన బంద్ గురించి మాట్లాడాలన్న. సో బంద్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా దాంట్లో పాల్గొన్నారు. మీ పాల్గొనడం కన్నా మీరు దాన్ని ముందు నడిపించిన వైనం కూడా మేము చూసినాం. దీనిలో ఏదైతే అప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కుల గణన చేయాలి, 42% రిజర్వేషన్ ఇస్తామని వారు అక్కడ కామారెడ్డిలో అనౌన్స్ చేయడము, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక కూడా అదే మాట ప్రకారంగా కులగణన వాళ్ళు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కులగణన చేయడం జరిగింది. దానిలో 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో వాళ్ళు ఇవ్వాలనేది ఒక తీర్మానం చేశారు. అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఎందుకంటే 3 పార్టీలు ఓట్లు వేయించుకొని గెలిచినారు కదా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళు మద్దతు తెలిపినారు. కానీ గవర్నర్ దగ్గరనే అది అక్కడ ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు కాబట్టి మళ్ళీ దాని మీద జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడము, దాని మీద కూడా బీసీ సంఘాలందరినీ కూడా మాట్లాడడం జరిగింది. స్థానిక ఎన్నికలు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినాక వాళ్ళు రెడ్డి జాగృతి వాళ్ళు వెళ్ళి కోర్టులో, హైకోర్టులో, మరి సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయడము, మళ్ళీ అక్కడ పిటిషన్ కూడా ఇక్కడనే హైకోర్టులో తెలుసుకోమనడము, సుప్రీంకోర్టుకు 2 సార్లు వెళ్ళినా కూడా ఇప్పుడు హైకోర్టులో ఉంది. దానిలో ఏంటంటే బీసీ సంఘాలందరం కూడా యూనిట్గా వచ్చి దానికి ఒక జేఏసీ మన చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారిని, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వారిని, మరి దానిలో జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు వర్కింగ్ చైర్మన్గా, మరి నారగోని గారు వైస్ చైర్మన్గా, ఇంకా రాజారాం గారు, దాస్ సురేష్ గారు, వీళ్ళంతా ఉన్నారు. కూడా ఉన్నాను. ఇక్కడ ఒక ప్రశ్న, మీరు ఇందాక చెప్పిన పేర్లు ఒక ఇద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సరే, మీరు ముందు నుంచి సింగిల్గానే ఎజెండా పెట్టుకున్నారు, ప్రవీణ్ నారగోని గారు కూడా తను ఏ పార్టీ ఉన్నా మీ ఇద్దరు మినహాయిస్తే రాజారాం యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిగానే అని ముందు నుంచి ఉన్నాడు. అలాగే జాదుల శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీతో ఈ మధ్య తను కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వడం, బీసీ గురించి తనట్టు మాట్లాడడం జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య గారు అని సరే ఎంత బీసీ ఉద్యమకారుడు అయినా ప్రస్తుతానికి అయితే బీజేపీ పార్టీతో ఉన్నాడు కాబట్టి, సో వీళ్ళందరూ కలిసి నిజంగానే ఎవరిపైన కొట్లాడుతుళ్ళు ఏంటి అని ఒక ప్రశ్న అయితే బలంగా ఉత్పన్నమవుతుంది. సో దీనికి ఇచ్చే సమాధానం ఏంటి మీరు? ఇప్పుడు ఒక బీసీ నాయకుడు ఫస్ట్ ఒక కుల సంఘం, నేను మున్నూరు కాపు సంఘం, పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఫస్ట్ నేను మున్నూరు కాపు కులాన్ని గౌరవంగా కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. నా కులాన్ని యూనిటీ కోసం నేను పనిచేస్తున్నాను. దీనిలో ఏంటంటే రాజ్యాధికారంలో రాజకీయంగా నా కులం ఎదగాలి, మున్నూరు కాపులు ఎదగాలి, దాని తర్వాత బీసీలు కూడా రాజ్యాధికారంలో రావాలి. ఎందుకంటే బీసీలమే కాబట్టి ఎవరికి వాళ్ళుగా బీసీ నాయకులుగా ముద్రపడ్డాం కాబట్టి బీసీ నాయకులు ఏం చేయాలి, కులాన్ని కాపాడుకోవాలి, బీసీలను కాపాడాలంటే ఎవరే పార్టీలో ఉన్నా ఇటువంటిది వచ్చినప్పుడు ఉత్పన్నమైనప్పుడు అందరం కూడా ఒక పార్టీలో వాళ్ళు ఉన్న, ఇప్పుడు ఏదైతే జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా, రాజారాం యాదవ్ గారు బీఆర్ఎస్లో ఉన్నా, ఈ 3 పార్టీలు మద్దతు తెలిపినాయి కదా. మళ్ళీ దీంట్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది, సరే మీరు అసలు యుద్ధం ఎవరిపైన? సో జనరల్గా అపోజిషన్ ఉంటారు యుద్ధం చేయాలంటే. సరే, మీలాంటి బీసీ నాయకులకు 3 పార్టీలకు అపోజిషన్ ఉంది. సో అసలు మొన్న బంధుకి ప్రతి పార్టీ మద్దతు ఇచ్చింది, ఎర్రజెండా పార్టీలతో సహా, బహుజన పార్టీలతో సహా అన్ని మద్దతు ఇచ్చినాయి. సరే, మిగతా వాళ్ళ పార్టీలు అధికారంలో లేకపోవచ్చు, అధికారంలో పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఎవరిపైన యుద్ధం అనే ఒక ప్రశ్న మాత్రం ప్రజల్లో మెదులుతుంది. అది
ఏమైపోయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్, బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నాము. ఆ 42% రిజర్వేషన్ వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు ఈ ఒకటే సర్కారు, డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ అక్కడ ఉంటే అది అయిపోయేది. అక్కడ భారతీయ జనతా పార్టీ అయిపోయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. మేము ఇస్తే ఎట్లా, వాళ్ళు ఇస్తే ఎట్లా అనే దానిలో అది ఆగిపోయింది. దానికి మేము బీసీ సంఘాలందరూ నాయకులందరం కలిసి ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీ బంద్ ప్రకటించడం జరిగింది. ఆ బీసీ బంద్కు ఎందుకంటే ఓట్లు కావాలి కదా, బీసీల ఓట్లు. అప్పుడు ఏమైంది, బీజేపీ ఏమో అక్కడ రాజ్యాంగ సవరణ చేసి అది ఇవ్వాలి అనేది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో 42% రిజర్వేషన్ ఇస్తే రేపు స్థానిక ఎన్నికల్లో మాకు లాభం అవుతుంది అనేది వాళ్ళు. బీజేపీ కూడా మేము ఇయ్యకపోతే రేపు పొద్దున మేము నష్టపోతాం అనేది వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ మేము కూడా దీనిలో ఉండాలని చెప్పేసి 3 పార్టీలు మద్దతు తెలిపినాయి. అక్కడ అందరు కూడా ప్రశ్నార్థకమే. అది అంటే ఇది ఇలాంటి నాయకుల వల్ల మిగతా పార్టీలను ఇరుక్కపోయినాయి ఇంకో దారి లేకుండా. వాళ్ళ ఎన్నికలలో ఇప్పుడు అది అవుతుందా కాదా వెనక సిరిగానే ఓట్లు వేయించుకోవాలి. స్థానిక ఎన్నికల్లో కూడా 3 పార్టీలు ఉండాలి. రేపు వచ్చే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు పొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, లేదా బీజేపీ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేము రావాలి అంటే ఎందుకు అన్నట్టు, మనకెందుకు, అది ఏమున్నా కూడా కేంద్రంలో తేల్చుకుంటారు అన్నట్టు 3 పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ వీళ్ళు ఒక ఏంటంటే 3 పార్టీలో ఉన్న 119 ఎమ్మెల్యేలు ఈ బీసీ బంద్ రోజున 119 ఎమ్మెల్యేలు కూడా వచ్చి డైరెక్ట్గా పాల్గొనేది ఉండే. అప్పుడు తమిళనాడులో బీసీది అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉండి ఆమె ధర్నాలో కూర్చుంది. అక్కడ అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని వాళ్ళు సాధించుకున్నారు. అప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మీరన్నట్టు కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా ధర్నాలో కూర్చున్నాడు కదా, మరి అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూడా కూర్చోవాలి కదా. 119 ఎమ్మెల్యేలు కూర్చోవాలి. 119 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కట్టగట్టుకుని పోవాలి. అక్కడికి ఎక్కడికి పోవాలి, భారతదేశ ప్రధానమంత్రి దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ బీసీ సంఘాలను తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్ళి అక్కడ ఇప్పుడు బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ తెలంగాణలో మనం ఇట్లా దీన్ని ఏదైనా కూడా దీన్ని రాజ్యాంగ సవరణ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనే దానిలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏమున్నా బీసీల అందరికీ చూడంగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చూడంగా, అరే 3 పార్టీలు మద్దతు తెలిపినాయి, 42% రిజర్వేషన్ కోసం వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు దొంగ ఎవడంటే భుజాలు మునుకున్నట్టు ఉంది. మాకు కావాల్సింది ఏముంది, మా బీసీ సంఘాల నాయకులైనా ఎవరే పార్టీలో ఉన్నా బీసీ ఉద్యమం, బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ మాకు రాజ్యాంగ సవరణ చేసి స్థానిక ఎన్నికల్లో మాకు అది చేసినట్టయితే అది ఉంటుంది. అది లేకపోతే మాకేముంటుంది చెప్పండి, ఏముండని ఉంటుంది అక్కడ. సరే ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకుంటే అన్ని పార్టీలు దాదాపు 42 పైగా ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా బీసీలు, ఎస్టీలు 119 అంటే ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు ఎమ్మెల్యేలుగా, ఓన్లీ ఎమ్మెల్యేలుగా మాట్లాడుతున్నాం. సో ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అంటారు? మరి ఎక్కడ దీనికి ఎవరు అడ్డు కట్టేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అంతా బహిరంగంగా మద్దతు ఇచ్చిండు, తనే ఇప్పుడు నేనే ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అన్న బహిరంగంగా చెప్పిన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏముందంటే, మీరు బీసీ ఆడ ముస్లింలని 10% మీరు కలిపినారు అనేది ఒకటి. ఇప్పుడు దానిలో క్రెడిట్ వీళ్ళు చేస్తే ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి పోతాయి అనేది భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. అక్కడ మేము అట్లా చేయలేము. రేపు పొద్దున కేంద్రంలో జనగణనలో కులగణన చేసినప్పుడు దాని ప్రకారంగా మేము చేస్తామనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడే దీన్ని 50% దాటుతుంది మరి అని చెప్పేసి అని అప్పుడు వీళ్ళు ఆలోచన చేసుకునే దీన్ని ప్రామిస్ చేసేది ఉండే. దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఏముంది, అందరు కలిసి కట్టగట్టుకుని ఓకే అన్నారు. ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది, లాస్ట్ కదా ఎవరు బీసీల పరువు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరువు పోతుంది. ఇక్కడ మాకు ఇప్పుడు మొదటిగా వచ్చింది ఏముంది, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రేపు పొద్దున ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, 42% రిజర్వేషన్ గురించి మేము అడిగినాము, వాళ్ళు ఇవ్వలేదు, మరి అది వాళ్ళు సవరణ వేయలేదు, మీరే తేల్చుకోండి, మరి రేపు పొద్దున మీరు మాకు సపోర్ట్ చేయండి, 42% మేము మాకు అన్న ప్రకారంగా మీకు ఇస్తామంటారు. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఏంది, స్థానిక ఎన్నికలు, జూబ్లీస్ ఎన్నికల తర్వాత జరిగేది కూడా అదే. అప్పటిదాకా అయితే జూబ్లీస్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేము గెలవాలి, వాళ్ళు ఏది హామీలు నెరవేర్చలేదని ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మీరు హామీలు నెరవేర్చాలన్నది, కాంగ్రెస్ పార్టీ ఏమంటది మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను కదా, బీసీ బిడ్డకు మేము ఇక్కడ నవీన్ యాదవ్కి ఇచ్చిన మాకు గెలిపియండి అంటది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇది టాస్క్. ఇది ఏదేమైనా కూడా 3 పార్టీల వాళ్ళు కూడా
ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే 42% రిజర్వేషన్. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఒక డిబేట్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను, అక్కడ డిస్కస్లో కూడా జరిగింది. ఏమని, మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ఇస్తామని చెప్పండి, మేము బీజేపీ క్యాండిడేట్ మేము గెలిపిస్తాము అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏమో అరే మేము బీసీ బిడ్డకి ఇచ్చిన మీరు గెలిపించుకోండి, మాదేముంది 42% రిజర్వేషన్ మేము అక్కడ పెట్టినాం కదా, మీరే చూస్తున్నారు కదా వీళ్ళు అంటారు. రాజకీయంగా లాభపడే దిశగానే పార్టీలు వెళ్తున్నాయి. అంతే, రాజకీయంగా లాభపడాలి. నడుమ మోసపోయేది ఎవరు? బీసీలే. అక్కడ ఏముండదు. చెప్తున్నా కదా, ఈరోజు ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే 119 ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు పోయి అక్కడ మొత్తం మంది ఓట్లు అడుగుతున్నారే. ఇదే పరిస్థితిలో ఈరోజు జూబ్లీహిల్స్లో ఎక్కువ ధనవంతుల ఏరియా, ఇదంతా బాగా బలంగా ఉండని అనుకుంటారు. అక్కడ ఎంత ముందుకు జరిగినప్పుడు కూడా నేను ఆ సోషల్ మీడియాలో వాట్సాప్లో కూడా చూస్తున్నాను, ఎంతోమంది స్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గురించి ఇప్పుడే అడుగుతున్నారే. ఈ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ఒక కాన్స్టిట్యున్సీకి కోసం ఇంతమంది తిరిగి మా పార్టీ గెలవాలి, మీ ఉనికి కాపాడుకోవాలని కష్టపడ్డట్టు ఈరోజు 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఇంతకంటే దరిద్ర అవస్థలో ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈరోజు ఉన్నారు. ఒక్కొక్కరు అయితే వాళ్ళ గురించి కూడా వీళ్ళు పట్టించుకోవాలి. ఉప ఎన్నిక వచ్చినప్పుడే హుజరాబాద్లో అప్పుడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు కోట్లు గుమ్మరించినారు, మునుగోడు వచ్చినప్పుడు కోట్లు గుమ్మరించినారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ వచ్చినప్పుడు కూడా గుమ్మరిస్తారు. మేము రేపు నెక్స్ట్ దానికి ఇది ఒక పునాది అనుకుంటారు. ఏమంటే అంటే ఇది ఎప్పుడు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓటు వేయించుకున్న ఎమ్మెల్యే 119 నియోజకవర్గాల్లో బీసీలైనా ఎవరైనా అక్కడ ఎవరైతే వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకున్నట్టయితే బాగుంటుంది. చేతలేదు. ఈరోజు ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే జనరల్గా మేము పార్టీ ఆఫీస్లోకి వెళ్తాం, యాజ్ జర్నలిస్ట్ వెళ్ళి మాట్లాడినప్పుడు, సరే బీజేపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మా ప్రధానమంత్రిని మేము బీసీని చేసిన మాకు అంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంది, మేము అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వగలుగుతామని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పుడు పిసిసి అధ్యక్షుడు బీసీఏ ఉన్నాడు, లేక ప్రస్తుతం ఎలక్షన్లో బీసీలో ఉన్నారు, మా దాంట్లో ప్రధానంగా పార్టీని నడిపించేది బీసీలు అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే మేము ఎక్కువ శాతం మంత్రులను చేసిన, మా పార్టీ నుంచి బీసీ మంత్రులు ఎక్కువ శాతం చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇంత చెప్పుకుంటున్న బీసీలు అంటే మా ఇంట్లో వాళ్ళు మాకు వాళ్ళ మీద ప్రేమ అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు బీసీలకు 42% కావచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చిన వాటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఒకటి వింటారా? ఈరోజు బీసీలకు చెప్పుకుంటున్నాము, బీసీ ఎమ్మెల్యేలు ఇచ్చినామంటున్నారు, ఎస్సీలు అంటున్నాం, ఎస్సీలు అంటున్నాం. ఎవరైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ ఒక్కడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే మినిస్టర్ ఇచ్చినంత మాత్రం కాదు, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ సామాజిక వర్గంకు న్యాయం చేసినప్పుడే అప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ఒక మినిస్టర్ అయినంత మాత్రాన వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, వాళ్ళ పరువు ప్రతిష్ట పెరుగుతుంది. వాళ్ళు ఎన్నుకున్న కులం, ఇప్పుడు నీ వెనక నువ్వు ఒక ఎమ్మెల్యే అయినావు అనుకో, నీ వెనక నీ కులం ఏముంది, నీ కులంకి ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొట్లాడి వాళ్ళు చేసి నీ కులాన్ని కాపాడినప్పుడు నువ్వు అక్కడ ఎమ్మెల్యేకు నీకు అక్కడ లాభం జరుగుతుంది. నాకు ఒక్కడి భోజనం పెడితే నా వెనుకున్న వాళ్ళకి కూడా కడుపు నిండుతుందో వాడు తిరుగుతాడో వాడు చేస్తాడా, ఇది కూడా పరిస్థితి కూడా అదే. వాళ్ళ పార్టీలంతా కులాలతో ఆత్మీయ సమ్మేళనం జరిపి వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తారు కదా. కార్పొరేషన్లు ఎంతమందికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఎంతమంది కార్పొరేషన్లలో కమిటీలు అయిపోయినాయి, ఏమైతుంది? మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఇచ్చినారు, సొసైటీ చేసినారు, ఇప్పటివరకు కూడా మాకు నిధులు లేవు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏమనంటే ఫండ్స్ లేవంటారు. అప్పుడు ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అందరికీ బీసీలలో 4-5 కులాలు అందరికీ 1000 కోట్లు ఇచ్చినారు. మా మున్నూరు కాపులకైతే ఏమి ఇవ్వాలి. ఇక్కడ ప్రతి ఒక్క కులానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇదైతే ఇప్పుడు కులగణన చేసిన వాటా ప్రకారంగా వాళ్ళకి ఏమన్నా ఇస్తే వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికో, లేకపోతే వాళ్ళ పిల్లలు నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకో ఏమైనా లోన్లో సబ్సిడీ లోన్లో తీసుకొని వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఈరోజు ఎంతమందికి రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎంతోమంది సాఫ్ట్వేర్ విద్యార్థులు ఈరోజు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు అయినారు. ఎంతోమంది కూడా ఈరోజు నిరుద్యోగంలో ఒక్కొక్కడికి 30 సంవత్సరాలు వచ్చి నౌకరి లేక, పెళ్లి లేక, పేరెంటల్ లేక ఈరోజు తల్లిదండ్రులు కూలినాలు చేసుకుని తల్లిదండ్రులు వాళ్ళు చదివించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఈరోజు పల్లెటూళ్ళ గ్రామాల్లో నేను తిరుగుతుంటే కనిపిస్తుంటుంది. మా అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చినాయన్నా ఏం జాబు లేదు, మాకు పెళ్లి లేదు, వాడికి పెళ్లి చేయకపోతే ఎట్లా, వాడి పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది అంటున్నారు. ఎప్పుడే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిరుద్యోగం వల్ల ఎవరైతే విద్యార్థులకు జీవనోపాధి అంటే ఉద్యోగాలు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగాలు రావు. వాళ్ళకి ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో వాళ్ళకి అవకాశం లేని వాళ్లకు కనీసం వాళ్ళకు ఈ కొన్ని ఫ్యాక్టరీస్ కానీ కొన్ని ఏమై కానీ
ఇవన్నీ పెట్టియాల జీవనోపాధి కోసం అవి పెట్టితే కొంతమంది చదువు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, తల్లిదండ్రులు చదువుకుంటాడు. అప్పుడు నిరుద్యోగ వ్యవస్థ పోతుంది, అప్పటిదాకా పోదు. ఇప్పుడు కొంతవరకు కొందరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సో ప్రపంచం ఇంకా ముందుకెళ్తుంది, ఏఐ కూడా వచ్చింది, ఇప్పుడు పనిలో కూడా జనాలు యూజ్ చేసి ఏఐ పెట్టుకున్నంత ముందుకు వచ్చింది. ఇంత ఆధునిక ప్రపంచంలో ఎందుకు ఇంకా కులాల కోసం కొట్లాడుతులనే ప్రశ్న కూడా చాలామంది వేస్తున్నారు చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది అమెరికా లాగా మన వేరే దేశాలాగా కాదు. ఇక్కడ ముస్లిం, మైనార్టీ, హిందూ, ఇక్కడ ఈ కులాల గొడవ వచ్చింది ఈ భారతదేశంలో. ఇది సనాతన ధర్మం నుంచి ఉంది. దాన్ని ఇప్పుడు మనం మార్చలేము, దాని గురించి చేయలేము. ఎవరి కులంలో వాళ్ళు ఉంటారు, ఎవరి కులాన్ని వాడు కాపాడుకుంటాడు. లాస్ట్కి బీసీలు అనేది 136 కులాల్లో ఒక యూనిట్ ఉండాలనే ఇప్పుడు రాధాకృష్ణ లాంటి వాళ్ళు, జాజల శ్రీనివాస్ గౌడ్ కానీ, నేను కానీ, నారగమన్ కానీ, చిరంజీవులు కానీ, ఇంకా జస్టిస్ ఈశ్వరయ్య కానీ, మేమంతా మా ప్రయత్నం చేస్తున్నాము. మాకే స్వార్థం లేకుండా చేస్తున్నాము. సరే, వాళ్ళకి కొద్దిగా లాభం ఉన్నోడు రేపు ఎమ్మెల్యేలు అవుతాడు, ఎంపీలు అవుతారు, మినిస్టర్లు అవుతారో ఏదో అవుతుంది. కానీ ఎవరేమైనా కూడా వాళ్ళ కులం కోసం, నేను ఇవాళ 300 కాపు సామాజిక వర్గం 50 నుంచి 60 లక్షల మంది ఉంటారు. నా సామాజిక వర్గం కోసం, నా కులం కోసం కాపాడుకోవడానికి మళ్ళీ బీసీలలో కూడా సమానంగా అందరితోనే మేము ఉండాలనేది నా ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇందాక మీరు అన్నమాటకు నేను చిన్న మీకు ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాం. సరే, మీరు ఇందాక అన్నట్టు కొందరికి ఛాన్సెస్ వచ్చినాయి, పార్టీ పరంగా లాభపడ్డావు అన్నారు. సో ఎందుకు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇంకా సింగిల్ ఎజెండాతో కుట్లాడుతులు, మిగతా పార్టీలు ఆహ్వానించిన వెళ్ళలేరు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని వెళ్ళలేరు ఎందుకు? మీరు ఒకవేళ వ్యక్తి ఎమ్మెల్యే గెలిస్తే సో అన్నీ బాగుంటాయి, మినిస్టర్ అయితే కూడా మీ సామాజిక వర్గానికి బాగుంటుంది కదా. అంటే ఎవరి గురించి అడుగుతున్నారు? మీ గురించి అంటున్నారా? నేను ఒక రైతు బిడ్డను, మరి చాలా కష్టపడి ఈ స్టేజ్లో వచ్చినాను. ఈరోజు మా పిల్లలు కూడా చదువుకున్నారు, అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సరే, నాలాంటి వాడు ఒక్కడు ఈ సమాజానికి ఆహుతి కాక తప్పదు. ఆహుతి అంటే పని చేయాల, కుటుంబం కానీ ఇవన్నీ కానీ పక్కకు పెట్టి 16 లక్షల కిలోమీటర్లు ఈరోజు నా ప్రయాణం చేసిన నా మున్నూరు కాపు కమ్యూనిటీ గురించి ఎవ్వరు కూడా చేయలేదు. ఈరోజు కూడా ఒక సామాజికంగా చిన్న స్టేజ్ ఉంది, ఒక రైతు బిడ్డకు వచ్చి ఈరోజు ఒక స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఒక అమెరికాలో ఒక ఈవెంట్ చేస్తాము. ఈరోజు బీసీలలో కూడా ఇదివరకు బీసీ సంఘాలు కూడా మా మున్నూరు కాపులను ఎవరిని కూడా పిలిచి గుర్తించే పరిస్థితులు లేకుండే. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారైనా, జాజల శ్రీనివాస్ గౌడ్ గారైనా కూడా కొండదేవన్నా మున్నూరు కాపులలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఆయన మనకు అవసరం బీసీ సంఘంలో అని కూడా ఈరోజు పక్క పంటి నేను నాకు ఇంట్రెస్ట్ లేకుండా నాకు కులంలో నేను ఉన్నా కూడా అన్న బీసీ సంఘాలు ఉంటే రేపు పొద్దున మీ మున్నూరు కాపులలో కూడా మొన్న 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయారన్న. రేపు బీసీలు కూడా మీకు సపోర్ట్ చేయాలి, మీరు కూడా బీసీలలో సపోర్ట్ చేయాలంటే దానికోసమని ఈరోజు బీసీ సంఘంలో ఇటు మున్నూరు కాపుది, ఇటు బీసీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవడం కోసం పనిచేస్తున్నాను. నేను ఇట్లా ఆ రోజే ఒక ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసాక కూడా 2-3 సార్లు అవకాశాలు వచ్చినా కూడా నా దగ్గర ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కోసం నేను దూరంగా వెళ్ళినాను. ఆయన కూడా ఈరోజు కమ్యూనిటీలో ఆపిగా నేను పనిచేస్తున్నాను. ఎప్పుడైనా అవకాశం వస్తే పోతాను, లేకుండా కూడా పోరాటం చేస్తాను, దానిలో ఏం లేదు. ఇప్పుడు అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఓడిపోయి ఈరోజు ఎక్కడికి వచ్చి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యత చేస్తున్నాడు. రేపు మనకు కూడా నిజంగానే ఎమ్మెల్యే అవకాశం వచ్చినా, ఏదైనా అవకాశం వచ్చినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. అసెంబ్లీలో, మండలిలో అయినా కూడా నేను మాట్లాడాలి, గొంతు విప్పు అనేది నువ్వు అన్న పాయింట్. నాకు ఇది చాలా మంది కూడా అడుగుతున్నారు. అది ఇట్లా అవకాశం వస్తే మాట్లాడతాను, లేకుండా కూడా చేస్తాను. నేను నా కులం కోసం చేస్తా, బీసీల కోసం. జనరల్ అక్కడ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తున్నారు అన్నట్టు, అరే కొందరు వాయిస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎందుకు ఎమ్మెల్యేగా ఛాన్స్ వచ్చింది, సామాజిక స్పృహ ఉందండి. ఈరోజు చిరంజీవి గారు సినిమాలలో కానీ మేము అప్పుడు ఆయన చేస్తున్న పనిలో కూడా కమిట్మెంట్లో నేనైతే వారి ఆదర్శంగానే, నేను చిరంజీవి గారి ఆదర్శం నాకు ఉన్నది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదర్శం ఉంది, వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకుంటాను. మా కమ్యూనిటీలో కూడా పుంజల శివశంకర్ గారైనా, మా బొమ్మ వెంకన్న గారు కరీంనగర్ జిల్లా అయినా వీరికి కొద్ది ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళతో నేను పనిచేస్తాను కాబట్టి ఇక వేరే నాయకులందరితో పనిచేస్తాను. మా కుల సంఘంలో ఉన్న పెద్ద నాయకులతో నేను ఉన్నాను. కానీ వీళ్ళు ఏంటంటే సమాజానికి కట్టుబడి పనిచేస్తాం. వాళ్ళు చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా కూడా, ప్లస్ పుంజాల శివశంకర్ గారు, మా బొమ్మ వెంకన్న గారు, వీళ్ళందరితో నేను పనిచేశాను, వాళ్ళ మాటలు విన్నాను. అందుగురించైనా నేను ఎప్పుడు కానీ నాకు స్వార్థం కోసమో నాకు ఇది కావాలి అది కావాలని ఇప్పటి వరకు పోను కూడా. 42% రిజర్వేషన్
ఈ పదాన్ని ఏంటి మీకేమనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో? నేను ఒకటే అంటే అండి, ఈ 42% రిజర్వేషన్ కాదు, ఇక్కడ బీసీలకు రేపు పొద్దున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చినాను నేనని చెప్పేసి రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో నేను ముందు ఉండాలి, మళ్ళీసారి కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాలనే ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఏమంటుంది, మేము 2026లో జనగణన చేస్తున్నాం, దానిలో కులగణన చేస్తాము, పర్సంటేజ్ ప్రకారంగా మేము ఇవ్వడానికి కోసం మా ప్రయత్నం చేస్తామంటున్నారు. నిజంగానే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ జనగణనలో కులగణన చేసి ఇక్కడ బీసీలను 60% గుర్తించి 60% గిట్లా మాకు ఇచ్చినట్టయితే నిజంగా వాళ్ళ గవర్నమెంట్ రేపు వస్తుంది, ఇచ్చే పరిస్థితి పొద్దున అదైతే వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా ప్రస్తుతం ఈ విధానాలు చూస్తుంటే? అంటే నేను ఎప్పుడే కానీ నేను ఎప్పుడే కానీ అల్ప సంతోషిగా ఉంటామండి. అంటే అల్ప సంతోషం అంటే మాకు బీసీలో రిజర్వేషన్ రావాలంటాను, నేను ఇచ్చేది లేదంటే కుండదేవునే ఇచ్చేది లేదంటూ ఈ రాదంటున్నాడు అని మా వాళ్ళంతా ఇంకా వాళ్ళు నిరాశపడతారు. ఇప్పుడు నిరాశపరచను 80% 42% రిజర్వేషన్ 3 పార్టీలు అందరినీ కలుపుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, అడగండి, మీరు తీసుకురండి. రేపు పొద్దున మీకు ఆ జనగణనలో కులగణన జరిగిన తర్వాత నేను ఈరోజు ఒక్కరి గురించి మాట్లాడండి, మా ఆల్ ఇండియాలో కాపులు 10 కోట్ల మంది ఉన్నారు, ఈరోజు బీసీలు ఉన్నారు చాలామంది కూడా నాతో అందరూ అటాచ్మెంట్ అయి ఉన్నారు. నేను బీసీ సమాజం కోసమైనా నా కులం కోసమైనా కూడా వేరే అందరి కోసం ఈరోజు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, మైనార్టీకి రిజర్వేషన్ ఉంది. మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ కూడా 10% కూడా వాళ్ళకు కూడా ఎకనామిక్గా వాళ్ళకు కూడా ఎంతమంది కూడా ఈరోజు జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళ పిల్లలందరూ కూడా తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి 10%లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈరోజు బీసీలలో వాడికి వీళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఈరోజు ఉద్యోగాలు లేవు. దాని మీద మార్కులు పోయిన వాళ్ళు చాలా మంది రాజ్యాంగ సవరణ చేసి జల్ది వెంటనే వాళ్ళు పెట్టిన దానికి కూడా అడ్డుపడలే. ఇక్కడ 42% రిజర్వేషన్ ఇవ్వగానే గట్టి జాగృతి వాళ్ళు అరే వీళ్ళు రేపు పొద్దున వీళ్ళు బీసీలంతా ఒకటి అయిపోయినట్టయితే వీళ్ళు ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళే రేపు పొద్దున వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే 4-5%, 5% 119 ఎంతమంది 5 ఎమ్మెల్యేలకు గెలవాలి, 43 మంది కాదు కదా, అప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదు. అందుగురించనే బీసీలను మా కులాన్ని కూడా ఓసీలు అంటారు వాళ్ళైతే రెడ్డి జాగృతి వాళ్ళు చేసేది. అక్కడక్కడ మీటింగ్స్ కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం, బహిరంగంగానే వాళ్ళు కూడా పెడుతున్నారు, బహిరంగానే సవాల్ ఇస్తున్నాడు. నువ్వు మా మున్నూరు కాపులను ఓసీలు అంటున్నావు కదా, రెడ్డి జాగృతి వంగమోహన్ రెడ్డికి వాళ్ళకు కూడా నేను చెప్పినాను, రా సవాల్ విసురుతున్నావు కదా, నేను వస్తాను మాట్లాడదాం. మాకు వెనకటి నిజాం కాలం నుంచి కూడా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మేము బీసీలలో ఉన్నాము, బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నాము, రైతులుగా ఉన్నాము, దానిలో మాతో కూడా కుమ్మి కూడా వాళ్ళు మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి కూడా మేమంతా ఉన్నామని చెప్పేసి కూడా నేను అన్నాను. నేను వాళ్ళు ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అరే ముఖ్యమంత్రి మీరు రెడ్డిలమైనా కూడా మేము రాహుల్ గాంధీ చెప్పేది మేము చేస్తున్నాం కదా అంటారు. వాళ్ళు ఇద్దరిని కంట్రోల్ చేసుకున్నట్టయితే 42% రిజర్వేషన్ ఈరోజు మాకు ఈ స్థానిక ఎన్నికలు అయిపోయినా కూడా నోటిఫికేషన్ వచ్చినా కూడా వాళ్ళు కేసులు వేయడం లేదు. ఇది వాస్తవం అన్న, అంటే మీరు ఇందాక మాట్లాడినట్టు సరే మున్నూరు కాబట్టి బీసీలో ముందు నుంచి వచ్చింది, ప్రభుత్వం గుర్తించింది, దాని ప్రకారం నడుస్తుంది. కానీ కొంతమంది ఈ మధ్య అక్కడక్కడ తను వెలిగిస్తుళ్ళు మున్నూరు కాపులను ఓసీలో కలపాలా, వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు బీసీలు అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే చాలా మంది వేస్తున్నారు. ఎంతమంది బలంగా ఉన్నారండి, ఎంతమంది ఈరోజు బలంగా ఉన్నారు? ఒక మాదాన్లో 10% ఉంటారు, 90% పేదోళ్ళు ఉన్నారు, ఇంకో 10% ధనవంతులు ఉంటారు, 80% కూడా గరీబోళ్ళు ఉన్నారు. ఇవాళ అయితే వాళ్ళకి కనిపించాలి నీకు రాజ్యాధికారంలో రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలలో రేపొద్దున రిజర్వేషన్లు వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ అయ్యేది ముఖ్యమంత్రి మున్నూరు కాపాడు. వీళ్ళు ఎట్లన్నా కూడా ఈ బీసీలతో పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు కాబట్టి వీళ్ళని దూరం చేయాలని వాళ్ళ ప్లాన్ కొద్దీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతారు. కానీ అది ఎప్పుడు కూడా ఈ మైండ్ గేమ్ అనేది అది చూస్తారు, వదిలేస్తారు, సోషల్ మీడియా కానీ ఇది కానీ ప్రజల్లో ఉంది. మున్నూరు కాపులు అంటే ఒక రైతు వ్యవసాయ కుటుంబము, వాళ్ళతోని మనం ఉంటే నీతి నిజాయితీగా కూడా అన్ని కులాలు కూడా ఈరోజు మాకు నమ్ముతారు. రేపు పొద్దున రిజర్వేషన్లు వచ్చినాక ఆర్థికంగా అవసరం లేదు. రేపు చిన్న నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, గంగిరెద్దుల వాళ్ళకి కూడా ఒకసారి అసెంబ్లీ అడుగు పెట్టాలంటాను, ఎంబీసీలలో కూడా అడుగు పెట్టాలి. అట్లా అయినట్టయితేనే కదా రేపు న్యాయం జరిగేది. ఉన్నవాడు ఉన్నోడు అవుతుండు, లేనివాడు లేనివాడు అవుతుండు, అడుక్కున్నవాడు అవుతుండు. ఇక్కడైతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారంటే ఏం చెప్తాం? ఎంతమంది ఉన్నారండి ఈరోజు అయితే? వాటికి ఏళ్ళ మీద ఎక్కువ పెట్టచ్చు. ఈరోజు 29 రాష్ట్రాల్లో ఎవరున్నా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు తమిళనాడు అయింది కాబట్టి తమిళనాడు కర్ణాటక కానీ బీసీలు అయినారు. ఎప్పుడే కానీ బీసీలది ఎప్పుడైతే 50% ఇప్పుడు తమిళనాడు ఇచ్చారు, అక్కడ ఎంతమంది మొత్తం బీసీలే ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా బీసీ ఉన్నాడు. ఎప్పుడైతే రిజర్వేషన్ అనేది
కరెక్ట్గా ఆ స్టేట్లో ఉన్న దాని ప్రకారంగా ఇచ్చినట్టయితే బీసీలు అవుతారు. ఒక కులం అని కాదు, అందరు మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, అందరు అవుతారు. దాదాపు 12 మంది ఏమో రెడ్డి ముఖ్యమంత్రులు అయిన ఉంది. ఐ మీన్ సబ్జెక్టివ్ కరెక్షన్, ఈ రెడ్డి ముఖ్యమంత్రులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. సో మిగతా సామాజిక వర్గాలకు ఎందుకు ఛాన్స్ వచ్చినా వీళ్ళు మళ్ళీ కేసులు వేసి ఇట్లాంటి అడ్డుకుంటులు అంటారు? ఒక్కసారి ఫస్ట్ నుంచి వాళ్ళు కాంట్రాక్టులు వాళ్ళే, ఆ ప్రాజెక్టులు వాళ్ళే, అన్ని వాళ్ళే. బీసీలకు ఎవరికండి ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ రాహుల్ గాంధీ అన్న ప్రకారంగా కాంట్రాక్టులు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఈ రాష్ట్రంలోనే అడుగుతాను నేనైతే. ఇప్పుడు ఏమైనా వర్కులు జరుగుతున్నాయి కదా, రిజర్వేషన్ ప్రకారంగా ఏమన్నా ఇచ్చినారా ఇప్పటి వరకు? వాళ్ళే బాగుపడతారు. మాకెక్కడ వస్తే అవకాశం రాదు కదా అక్కడ. అప్పుడు ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉంటాయి అసలు? అయితే ప్రజల్లో ఎన్ని సోర్లు కొట్టుకొని నేనే 50 సంవత్సరాలు బట్టి, నేను 35 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలనుకున్నాను. అయినా ఆర్థికంగా కూడా డబ్బు మొత్తం ఆస్తులను అమ్మేసి పెట్టినా కూడా లాస్ట్కి వస్తే ఆ బీఫామ్ దగ్గర అందరు ఒక్కటై కూడా నాకు చేస్తారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఈరోజు ఈ సమాజంలో బీసీలలో బలైపోతున్నారు చెప్పండి? ఈరోజు అయితే ఎప్పుడైతే రిజర్వేషన్ వస్తుందో ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఆ సీట్లు రిజర్వ్ అయితే అప్పుడు అలా కులాల వారిగా వాళ్ళకి అందరికి వస్తే అందరికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనే విషయాన్ని సో కిందున్న అంటే స్థానికంగా ఉన్న ప్రజలు రెగ్యులర్గా మాట్లాడుతూ వింటున్నాం మేము. అరే కింద పోటీ చేసేదంతా మనమే కదా. పల్లెటూళ్ళలో దాదాపు 12,700 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 12,000 గ్రామ పంచాయతీలలో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే పోటీ చేస్తున్నారు కదా. ఇంకా సపరేట్ 42% వీళ్ళు ఇవ్వడం ఏంది అనే విధంగా కూడా ప్రభుత్వాన్ని కావచ్చు, కొందరు ఉద్యమం చేసే వాళ్ళని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు కావాలంటే బీసీలు కానీ ఎవరైనా కానీ ఎస్సీలకు వాళ్ళ రిజర్వేషన్ ఉంది, వేరే వాళ్ళు పోటీ చేయాలి. మైనార్టీ ఉంది, దానిలో కూడా వాళ్ళు మైనార్టీ పోటీ చేస్తారు, వాళ్ళే గెలుస్తారు. ఇక బీసీలలో మాకు ఎక్కడ బీసీ రిజర్వేషన్ లేక ఓసీలలో దానిలో ఇవన్నీ జెండర్లు ఉన్న దానిలో మేము పోటీ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు ధనబలం ఉంది, వాళ్ళే గెలుస్తున్నారు. అదే రిజర్వేషన్ వచ్చినట్టయితే అప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే పరిస్థితుల్లో లేక బీసీలు అందరూ కూడా గ్రామ స్థాయిలో బలంగా అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అందరూ అక్కడనే ఆపేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి దాకా ఎదిగానే ఒక్కసారి జడ్పీ చైర్మన్ ఏంటంటే వాడు మళ్ళీ ఒకసారి వాడిని కథం పట్టించేది, వాడికి అసలు మళ్ళీ జడ్పీటీసీకి వెళ్ళాడు, మళ్ళీ సరి ఒక ఎంపీ పైన మళ్ళీ ఎంపీపీ కాడు. ఈరోజు రెడ్డిలైనా రావులైనా దొరలైనా ఎవరైనా కానీ వాళ్ళు అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అవుతారు. ఇప్పుడు మా దానిలో ఎవరైతారంటే చెప్పండి, ఎంతమందికి వచ్చింది మా దానిలో వారసత్వం చూపించండి. ఏదో ఒక దానిలో ఆ వెనుకకి నెట్టేయబడతారు, కథమైపోతే మళ్ళీ వారసత్వమే లేదు. మళ్ళీ వాడు ఎదగాలంటే 50 ఏళ్ళు పడుతుంది, 40 ఏళ్ళు పడుతుంది. మన దగ్గర ఆర్థికంగా ఉండాలి, అప్పుడు వాడు ఎమ్మెల్యే పోటీ. ఇవన్నీ ఎందుకంటే మీరు అడిగాని చెప్తాను సమాధానం. ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ కాని స్థాయిలో ఈరోజు బీసీలలో కనీసం మన చిన్నదానిలో అన్నిట్లలో వాళ్ళు గెలుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి, ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్డిలో ఎవరైనా అరే వాడు ఏముందిరా వార్డు మెంబర్ సర్పంచ్తో అక్కడనే ఉంటాడు, వాడు వచ్చేదిందా పోనీ, వాడికి ఎదగకుండా మనం చేద్దాం. మనమైతే అసలుది గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రులు, ఆ మినిస్టర్లు అంతా మేమే ఉంటాం కదా. దానిలో రిజర్వేషన్లు ఏంటంటే రిజర్వేషన్ వస్తాయి. ఇప్పుడు ఎస్సీలకు మైనార్టీకి ఎట్లా రిజర్వేషన్లు వస్తాయో బీసీలలో జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ప్లస్ మున్సిపల్ చైర్మన్లు ఇవి రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. మీరు అడిగిన దానికి సమాధానం అది. అప్పుడు ఏమైందంటే జనరల్ కోటాలో మళ్ళీ ఒక్క దగ్గర రెడ్డి గెలిచినా, ఒక దగ్గర రావు గెలిచినా, ఒక దగ్గర ఇంకా ఎవరైనా గెలిచినా కూడా వాళ్ళ ఆ సీట్లో ఉండరాదు. సో ఫైనల్గా చెప్పండి, ఈ బీసీ ఉద్యమం ఊపందుకుంది. గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఊపందుకుందో ప్రస్తుతం పల్లెటూళ్ళ నుంచి బీసీ అనే నిదానం బలంగా వినిపిస్తుంది. సో పల్లెటూళ్ళలో మీరు తిరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటారు జనాలు? నిజంగా అధికారం రావాలా, లేకుంటే ఎందుకు ఈ కులాల మధ్యలో కొట్లాటలు ఎందుకు? ప్రభుత్వం ఎన్నో కొనిస్తుందా, తీసుకొని ఇంతకాలం ఎట్లా నడిచినా ఇప్పుడు కూడా అట్లా నడదాం అనే విధంగా మాట్లాడుకుంటున్నా? 100% లేదు. బీసీలలో చైతన్యం వచ్చింది. రేపు పొద్దున ఈ రిజర్వేషన్లు ఇట్లా సవరణ కాకుండా బీసీలు మన ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా పాత దానిలో ఇట్లా వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా మేము పెట్టినాము, రేపు పొద్దున వాళ్ళు ఇవ్వలేకపోయినారు, మరి ఇప్పుడైతే మరి డెవలప్ కావాలి కదా, ఆగిపోతుంది. మరి దాని మీద వాళ్ళు పెట్టినా కూడా బీసీలు రేపొద్దున స్థానిక ఎన్నికలను బహిష్కరించడం జరుగుతుంది. 42% ఇవ్వకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరించడమే. ఇన్వాల్వ్ కాము.
ఇన్వాల్వ్ గారా జరగనివ్వం. మొన్న ఒక్కసారి రిజర్వేషన్ అని ఒక పత్రం కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికి ఎక్కడెక్కడ అనే స్థానాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్. అది ఏముంటుంది చెప్పండి, నీ పార్టీలో గెలవడానికి ఉంటుంది, అది గంతే ఉంటుంది. కానీ అది రాజ్యాంగబద్ధంగా సవరణ కానప్పుడు అది దేనికోసం ఉంటుంది? ఇప్పుడు చాలా మంది ఎక్కడిది సార్ ఇంకా స్థానిక సంస్థలు నిర్వహించకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మాజీ సర్పంచ్లే కావచ్చు, లేకపోతే కొత్తగా పోటీ చేసే వాళ్ళు ఇంకా వీళ్ళకన్నా మించి ఇంకా జనాలు ఇక్కడ మన మహారాష్ట్రలో 4 సంవత్సరాలు అయిపోయింది, జరగలేదు. దీన్ని సాధించుకోవాలి. ఇప్పుడు మేమంతా కూడా బీసీలు అందరం కూడా ఎవరే పార్టీలో ఉన్న అందరం అయితే సపోర్ట్ చేస్తున్నాం కదా. అరే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి దగ్గరికి 119 ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసిపోయి మాకు ఈ 42% మీరు సవరణ చేయండి, రేపు పొద్దున జనగణన కులగణన అయిన తర్వాత దాని ప్రకారంగా మీరు ఇవ్వండి అని అన్నట్టయితే, అది అనుకున్నట్టయితే వచ్చేస్తుంది. ఎందుకు 50% తమిళనాడులో సాధించలేదా? 69% విద్యార్థులకు ఉద్యోగాల్లో భద్రత ఇచ్చినారు. ఇక్కడ కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ రావాలి. ఈ 42% రిజర్వేషన్తో బీసీలకు న్యాయం జరగదు. రేపు పొద్దున పిల్లలకు తప్పకుండా కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా ఎంత సంఖ్య ఉన్నారో దాని ప్రకారంగా రిజర్వేషన్ అనేది ఇవ్వమని కూడా మేము కొట్లాడితే ఇది ఉద్యమం ఆగది. 80% బీసీలు ఎంతమంది ఉంటే అంత పర్సెంటేజ్ రేపు పొద్దున వీళ్ళు 42% ఇచ్చినా రేపు పొద్దున జనగణనలో కులగణన జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉంటే ఆ రాష్ట్రానికి అధికారం వాళ్ళకి ఇవ్వాలి అనేది మేము అడుగుతున్నాం ఈరోజు. సో మీలాంటి నాయకులు ఇప్పుడు బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ప్రతి పల్లె తిరిగి బీసీ జాగృతి ముందుకు తీసుకోగలుగుతాయి. 100% బీసీ జేఏసీ ద్వారా ఎవరికి వాళ్ళకి న్యాయంగా మేము వెళ్తాము. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీ కండువ పక్కకు పెట్టి, ఆర్ కృష్ణయ్య గారు కూడా పార్టీ కండువ పక్కకు పెట్టినారు, జావుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా పార్టీ కండువ పక్కకు పెట్టాలి. అలా అయితేనే బీసీ జేఏసీలో న్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏ పార్టీలకు ఖచ్చితంగా ఉన్నాను, మనం అందరు కూడా అలానే వచ్చినారు, అలాగే మేము ముందుకెళ్తాము, అలాగే ఈ రిజర్వేషన్ సాధించుకుంటాము. అలాగే బీసీ జనాభా ప్రకారం కూడా పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ను తప్పకుండా సాధించుకోవడానికి కోసం బీసీ జేఏసీ ఇది ఆరంభం మాత్రమే, ఆగిపోదు. రేపు అది ఇచ్చినా కూడా బీసీలకు రేపు పొద్దున ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మాకు సంఖ్యాపరంగా జనాభా దామాషా ప్రకారంగా జరిగే వరకు కూడా మాకు ఇచ్చే వరకు కూడా మేము పనిచేస్తూనే ఉంటాము. ఇదైతే రైట్. ఇది కొండాదేవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా బీసీ జేఏసీ ముందుకు వెళ్తూనే ఉంటుంది. వీళ్ళు 42% ఇస్తే సానుకూలంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం, ఇవ్వకుంటే ఖచ్చితంగా మేము ఒకవేళ ఎలక్షన్ పెడితే ఈసీకి కూడా వ్యతిరేకంగా వెళ్ళి మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కొండా దేవయ్య పటేల్ చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి సిరీస్ టీవీ.